చైర్మన్ బీఆర్ నాయుడు నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలను కేటీఆర్ అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన నాయుడిని కేటీఆర్ శాల్వా కప్పి సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాక తన పాలకవర్గం తొలి సమావేశంలోనే బీఆర్ నాయుడు పలు కీలక నిర్ణయాలను తీసుకొని అందరినీ దృష్టికి ఆకర్షించారు. టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగులను బదిలీ చేయడం లేదా వీఆర్ఎస్ కల్పించాలని నిర్ణయించడంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ రద్దు, తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చడానికి నిర్ణయించాడు. నిత్యం అన్నప్రసాదన భవనం మైనులో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.